62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. నేను డాక్టర్ వంశీకృష్ణ అండి, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. గ్యాంగ్రీన్ అనేది కాళ్ళలో రక్త ప్రసారం తగ్గినప్పుడు ఈ రక్త ప్రసారం సరిపోక గ్యాంగ్రీన్ అనేది ఫార్మ్ అవుతుంది. గ్యాంగ్రీన్ అంటే వేలు కానీ కాలు కానీ చచ్చుపడిపోవడం అన్నమాట. సో మొత్తం జీవం లేకుండా పోతుంది. మనకి మోస్ట్ కామన్గా ఏంటి అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్స్లో మనం ఈ గ్యాంగ్రీన్ అనే సమస్యలు చూస్తూ ఉంటాము. వీళ్ళలో నెమ్మదిగా క్రమేపీ ఈ ఆర్టరీస్లో బ్లాకేజెస్ డెవలప్ అవుతాయి. ఈ బ్లాకేజెస్ డెవలప్ అయినప్పుడు రక్త ప్రసారం తగ్గిపోతుంది. ఈ రక్త ప్రసారం తగ్గినప్పుడు కాళ్ళల్లో చిన్న గాయమైనా సరే ఆ రక్త ప్రసారం సరిపోక అవి గ్యాంగ్రీన్గా మారతాయి. మామూలుగా మనకి ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు ఒక 15 రోజులు, 2 నెల రోజుల్లో ఆ గాయం మానిపోతుంది. అలాంటిది ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఈ ఆర్టరీలో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి ఈ రక్త ప్రసారం సరిపోక ఇది నెమ్మదిగా నల్లగా మారటము, పైకి ఈ గాయం పోవడము, ఈ గ్యాంగ్రీన్గా ఫార్మ్ అయ్యి మనం చూస్తూ ఉంటాం. ఇలా పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్గా మనం చూడవలసింది ఏమిటి అంటే ఆ రక్త ప్రసారం ఎలా ఉంది, ఎంతవరకు వెళ్తుంది. దీనికి ఫస్ట్ మనం క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా అసలు రక్త ప్రసారం ఉందా, బ్లాకేజ్ ఉంది అంటే ఏ లెవెల్లో బ్లాకేజ్ ఉంది, పొట్ట లెవెల్లో రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉందా, తొడలో రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నాయా, లేకపోతే కాళ్ళల్లో బ్లాకేజెస్ ఉన్నాయా అనేది ఫస్ట్ అసెస్మెంట్ చేసుకుంటాం. దాని తర్వాత ఏబిఐ పరీక్షతోటి అసలు ఎంత శాతం రక్తం వాళ్ళకి కింద వరకు చేరుతోంది అనేది మనం అసెస్మెంట్ చేస్తాం. ఈ అసెస్మెంట్ అయిన తర్వాత మనకి ఒక నిర్ధారణకు వస్తాం. అట్లీస్ట్ వాళ్ళకి ఆపరేషన్ అవసరమా లేదా అనే ఒక స్టేజ్లో వస్తాం. అది చేసిన తర్వాత యాంజియోగ్రామ్ పద్ధతి ద్వారా సిటీ యాంజియోగ్రామ్ కానీ, ఎంఆర్ యాంజియోగ్రామ్ ద్వారా కానీ మనం వాళ్ళకి రక్త ప్రసారం బ్లాకేజెస్ ఎలా ఉన్నాయి అనేది నిర్ధారిస్తాం. ఇవి చూసుకున్న తర్వాత మనం సేవ్ చేయాలి అన్నప్పుడు ఏదర్ వాస్కులర్ సర్జరీ ద్వారా, అంటే కట్ చేసి ఓపెన్ చేసి వాస్కులర్ సర్జరీ ద్వారా కానీ, రెండవది ఎండోవాస్కులర్ పద్ధతిలో అంటే బెలూన్ చేసి స్టెంట్ వేయడం ద్వారా కానీ రక్త ప్రసారం పెంచే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతుల్లో మనం కాలు సేవ్ చేసే అవకాశం ఉంది.